హాయ్ అన్న. హాయ్ బ్రో. సలార్ టైలర్స్ వచ్చినాయి కదా, 2 టైలర్. మీకు ఏ టైలర్ బాగా నచ్చింది? ఫస్ట్ ట్రైలర్ కూడా నచ్చింది, కాకపోతే ఆ ఓల్డ్ బిల్డింగ్ సెటప్ కోసం టైం తీసుకున్నారు, ప్రభాస్ని తక్కువ చూపించారని రూమర్స్ కామెంట్స్ వచ్చాయి. సెకండ్ ట్రైలర్లో ఫుల్ యాక్షన్. సెకండ్ ట్రైలర్ బాగా హైప్ వచ్చింది బ్రో. సినిమా టికెట్లు దొరికినాయి అన్న రేపు మార్నింగ్ మీకు? ఆ 2 రోజులు చాలా టైం తీసుకొని చాలా వెతికి చాలా సోర్సెస్ ద్వారా ఫైనల్గా దొరికింది సంధ్యాలో. సో ఎక్సైటెడ్ రేపటి కోసం. సినిమా చూడటానికి మీరు చాలా వెయిట్ చేస్తున్నారా? చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాం బ్రో. మేము మా ఫ్రెండ్స్ అయితే వీళ్ళు సలార్ టీ షర్ట్స్ కానీ ఆమ్ హ్యాండ్స్ మొత్తం కొనుక్కున్నారు. పక్కా ప్రభాస్ ఫ్యాన్స్ మేము. సో ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. ఏ షోకి వస్తున్నారన్న మార్నింగ్? 1 AM షో. 1 AM షోకి వస్తున్నారు. ఇప్పుడు సలార్ టైలర్ చూసుకుంటే ఫ్రెండ్షిప్ స్టోరీ కింద రివీల్ చేశారు. చాలా సినిమాలు వచ్చినాయి ఫ్రెండ్షిప్ స్టోరీలో. మీకు ఇది కూడా ఆ విధంగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఫ్రెండ్షిప్ స్టోరీ లైన్ ఓకే, బట్ ద వే ప్రశాంత్ డీల్ చేసి తన స్క్రీన్ ప్లేతో హీ విల్ కిక్ ఇట్ ఆఫ్ అనేది తను బాగా చేస్తాడని, స్క్రీన్ ప్లే ద్వారా స్టోరీ సిమిలర్ అయినా త్రూ స్క్రీన్ ప్లే తను డైవర్ట్ చేసి ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాడని అనుకుంటాను. అంటే ఇప్పుడు మన ఆదిపురుష్ ఓమ్రౌత్ కూడా అట్లానే నమ్మి ఆదిపురుష్ ఇచ్చాడు ప్రభాస్. ఆది పురుష్ అది కంప్లీట్గా అటు ప్రభాస్కి ఇప్పుడు మాస్ యాంగిల్ అనేది ప్రభాస్ మాస్ కట్అవుట్ కాబట్టి మాస్ ఫిల్మ్ ఇలాంటి దానికోసం వెయిట్ చేస్తాం. ఆది పురుష్ అనేది ట్రై చేశారు, బట్ బాలీవుడ్ డైరెక్టర్ కాబట్టి అది మన వాళ్ళు సరిగ్గా చూపిక అది ఫ్లాప్ అయింది. బట్ దీనికైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్. అంటే మా ప్రభాస్ మాసులు కనగానే అందరు గుర్తుకొచ్చి ఛత్రపతి, మిర్చి, ఆ 2 సినిమాల తర్వాత ఈ సినిమాలు అట్లానే ఉన్నాడు అనుకుంటున్నాను. షార్ట్స్లో ఈవెన్ ఆ షార్ట్స్ చూసినా, ఇప్పుడు షార్ట్స్ చూసినా ఛత్రపతి వైబ్సే వచ్చాయి. సో అలానే ఉంటుంది అనుకుంటా. అండ్ ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ కూడా చెప్పారు, వర్షంలో ఛత్రపతిలో చూపించిన ప్రభాస్ని నేను ఇప్పుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తానని. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే సినిమాకి ఏ ప్రమోషన్స్ లేకుండా ఏ ప్రీ రిలీజ్ ఏమి కంటా అక్కర్లా అసలు ప్రమోషన్స్ అక్కర. నిన్న హాట్ కేక్స్లో అమ్ముడిపోయినాయి టికెట్స్ దొరకడానికి ఎంత టైం పట్టిందో మాకు తెలుసు. సో ఫైనల్ దొరికింది. హైప్ అయితే ఫుల్ ఉంది, ప్రమోషన్స్తో పని లేదు. అంటే మన ప్రభాస్ ఏ సినిమా చూసినా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ కాలేదు. బాహుబలి తర్వాత ఈ సినిమా ఏ నమ్మకంతో రిలీజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు మార్నింగ్? రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ కల్లా మీకు ఓపెనింగ్ ఫిగర్సే చెప్తాయి బ్రో. ప్రభాస్ స్టార్ట్ ఏమనేది, ఆ కలెక్షన్ పుల్ ఏమనేది. సో అక్కర్లా ప్రమోషన్స్ అక్కర్లా. Day 1 2023 ఓపెనింగ్స్ నెంబర్ 1 గ్రాస్ రైట్ ఇది. సినిమాలో ఒక్క సాంగ్ రిలీజ్ అయింది, ఒక్క సాంగ్ ఉన్నది అనుకున్నారా? ఇంకా సాంగ్స్ దాచారనుకుంటున్నారా? సాంగ్స్ ఏదో ఇంకొకటి 4 PM ఈరోజు రిలీజ్ అన్నారు. అది సీరత్ ఎవరో ఈ హిందీ అమ్మాయి ఐటమ్ సాంగ్ ఏదో అన్నారు. సో డైరెక్ట్ ఇంకా స్క్రీన్ మీదే ఉంటుంది. అంటే ప్రభాస్ సాంగ్స్ లేకుండా సినిమాతో మీరు హ్యాపీ అనుకుంటున్నారా? మేము జస్ట్ ఒక మాస్ మూమెంట్, ఉగ్రంలో ఆ టైటిల్ సాంగ్లో ఒక మాస్ మూమెంట్, మాస్ స్టెప్ ఒక్కటి ఉన్నా విల్ బి హ్యాపీ. అది ఉంటుందో లేదు తెలియదు, మరి ఉంటే విల్ బి హ్యాపీ. అంటే ట్రోల్స్ కూడా బాగా వస్తున్నాయి సినిమా మీద. అట్లాంటి ట్రోలర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం బ్రో, రిజల్ట్ రేపు తెలిసిపోయిద్ది. మేమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈసారి. అంటే బాహుబలి తర్వాత పని అయిపోయింది, హీరో పని అయిపోయింది అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సినిమా అటర్ ఫ్లాప్ వస్తూనే ఉంది. ఫ్లాప్ అవుతుంది కరెక్టే, బట్ Day 1 ఇప్పుడు ఓపెనింగ్స్ అనేది హీరో బట్టి, ఇంకా కంప్లైంట్గా ఇంకా ఇదేమో లాంగ్ రన్ అనేది మన స్టోరీ బట్టి, డైరెక్షన్ బట్టి ఉండిద్ది. ఇప్పుడు ఓపెనింగ్స్ డిసైడ్స్ ద హీరో స్టార్డమ్. ఇంకా కలెక్షన్, ఇంకా ఓవరాల్ లాంగ్ రన్ అనేది స్టోరీ బట్టి, డైరెక్టర్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు సినిమా మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా? బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందా అలా అని చెప్పను, కానీ మాకు అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి మచ్ నీడెడ్ హిట్. ఇదైతే కన్ఫామ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. బ్రేక్ విన్ ఇస్తుంది అనుకుంటున్నారా? బ్రేక్ ఈవెన్ మార్క్ నేను చూసింది 700-800 crores క్రాస్ ఉంది. ఇఫ్ టాక్ వస్తే, ఆ టాక్ రేపు వచ్చేలోపే ఫస్ట్ డే 200 to 170-200 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ వీకెండ్ కల్లా 500 పడిద్ది. సో ఇంకా టాక్ బాగుంటే బ్రేక్ ఈవెన్ ఈజీ అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సలార్ టైలర్ ఎట్లా అనిపిస్తుంది? అది డబల్ ఉందన్నమాట. ఒకటి 5 వస్తుంది ఇక్కడ ఒక 5% సినిమాలు తీసి మాట్లాడు.